ధ్యాన శ్లోకం. సురా సంపూర్ణ కలశం రుధిరప్లుతమేవచ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే. ఇది ఆ తల్లి యొక్క ధ్యాన శ్లోకం. ఇంతకీ ఈ తల్లి రూపం ఎలా ఉంటుందండి అంటే 8 భుజాలు ఉంటాయి తల్లికి మొత్తం ఉండి. 4 భుజాల్లో ధనుస్సు, బాణం, చక్రం, గద ఈ 4 ఆయుధాలు ఉంటాయి. ఇంకొక 4 భుజాల్లో కమలము, అమృత కలశము, జపమాల, కమండలం అవన్నీ ఉంటాయి. ఆ తల్లి చేతిలో అమృత కలశం ఉంటుంది. అది అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం చేసేటప్పుడు. ఇంతకీ ఎవరండి తల్లి అంటే మనకి భాగవతంలో ఒక మాట చెప్తారు చూడండి. సృష్టి ఎలా జరిగింది అని చెప్తూ, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగొంది అతనినే సేవింతుందని. అక్కడ విష్ణుమూర్తి గురించి చెప్పారు. భాగవతం విష్ణుమూర్తి గురించి కాబట్టి. కానీ కూష్మాండాదేవి ఆ శక్తి అని అమ్మవారి ఉపాసనలో పూజిస్తారు. అంటే ఈ లోకాలు, యూనివర్స్